ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈరోజు ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఏమోనబ్బా, ఎవ్రీ వీక్ నేను చెప్తూ ఉన్నా యేసు ప్రభు రాకడను గురించి మనం సిద్ధపడాలి. అందుకొరకు దేవుడు నా హృదయంలో ఈ భారం పెట్టి ఉన్నారు గనక నేను ఆ ప్రభుని రాకడను గురించిన విషయాల్ని అదే మీతో నేను పంచుకుంటూ ఉన్నా. ఒకవేళ ఆలస్యమైంది, ఇంకా ఆయన రాకడ ఈ రోజు వరకు జరగలేదు, ఉన్నంత వరకు మనం యేసు కొరకు మనం జీవిద్దాం. ఆల్రెడీ 5 నెలలు ఈ 2025వ సంవత్సరంలో జరిగిపోయినాయి. ఇప్పుడు 6వ నెలలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. 2025వ సంవత్సరం 6వ నెలలోనికి అన్నట్టుగా మనం ప్రవేశించి ఉన్నాం. సో ఇంకా ప్రభుని రాకడ జరగలేదు అన్నప్పుడు భూమి మీద యేసు కొరకు మనం జీవిద్దాం. అదే సమయంలో యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ మనం సిద్ధపడి ఉందాం. నేను 2 వారాల క్రితం నేను చెప్పినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడిన మాట ప్రకారం ఏంటంటే 3వ నాటికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, మనం ఏ క్షణమైనా సిద్ధంగా ఉండాలి. ఒకవేళ ఈవెన్ ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతుంటుండగా కూడా ఆ ప్రభుని రాకడ ఒకవేళ మధ్యాకాశానికి వచ్చి ఇక్కడికి ఎక్కిరమ్మని పిలిస్తే నేను ఇలా వెళ్ళిపోవాలి. అలాగే నాతో పాటు మీరు నేను మనం అందరం ఆ రాజ్యం అండి, శాశ్వతమైనటువంటి రాజ్యం. ఆ రాజ్యం అండి కన్నీరు దుఃఖము వేదన లేనటువంటి ఒక రాజ్యం. ఆ రాజ్యం అండి మనకున్న నిరీక్షణ, మనకున్నటువంటి ఒక గురి అండి. అది తప్పి మనం ఎంతసేపు ఏదో ఈ భూమి మీద మనం 60, 70, 80 సంవత్సరాలు బ్రతికే ఈ జీవితం కొరకు మనం తాపత్రయాలు పడుతూ నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, చేతి నిండా డబ్బులు ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, తిరగడానికి కారు ఉండాలి. ఇది కాదు మనకు కావాల్సింది. ఇవి ఆటోమేటిక్ ఇస్తారు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం మొదట వెతికినప్పుడు ఆ ప్రభువు వాగ్దానం చేసినటువంటి ఒక మాట ఏంటంటే మనకేది కావాలో పలాని అన్నీ కూడా మనకు కావాలేనని మన పరలోకపు తండ్రికి తెలియను. ఆయన వీటిలన్నిటినీ మనకు అనుగ్రహిస్తున్నానని ఆయన వాగ్దానం చేశారు. అందుకే నేను కేవలం మీ స్వస్థత కొరకనో, లేక మీ అప్పులు తీరడం కొరకనో, లేక మీ కన్నీరు ఈ భూమి మీద ఉంటుండగా తొడవబడ్డం కొరకనో ఇది కాదు నా ప్రార్థన. నా యొక్క లేకపోతే నేను మీ కొరకు నేను చెప్పే అంశం, నేను చెప్పే ఈ సత్య సువార్తలో నేను ఏమంటానంటే వస్తానని చెప్పిన యేసు ప్రభు వారు ఆయన త్వరగా వస్తూ ఉన్నారు. ఆయన రాకడ సమీపించి ఉన్నది. ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడాలి. ఏ క్షణమో ఏ గడియో మనం ఆయన యొక్క మహిమలోనికి అన్నట్లుగా మనం మార్చబడాలి. ఆయన మహిమలోనికి మనం వెళ్ళబడాలి. అలాగనే ఆయనతో పాటు కూర్చుండేటువంటి యొక్క భాగ్యం మనం కలిగి ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమంటారంటే నా యొక్క శోధనలలో మీరు నిలిచి ఉన్నారు గనక, నాతో పాటుగా మీరు నిలిచి ఉన్నారు గనక నా తండ్రి నాకు రాజ్యము అనుగ్రహించినట్లుగా నేను కూడా మీకు రాజ్యమునిస్తున్నా. ఆ రాజ్యంలో మీరు నా బల్ల యొద్ద కూర్చునియండి, అన్నపానములు పుచ్చుకునడానికి నా సింహాసనం మీద కూర్చునియండి, ఇశ్రాయేలు 12 గోత్రాలను కూడా మీరు ఏలడానికి నేను మీకు ఆ రాజ్యాన్ని అనుగ్రహిస్తున్నాను అని ఆ ప్రభువు చెప్పి ఉన్నారు. ఈరోజు నా మాటలు వింటున్న నా మిక్కిలి ప్రియ స్నేహితులరా, మీరు ఒకవేళ క్రైస్తవ బిడ్డలై ఉండొచ్చు, లేక క్రైస్తవేతరులైన స్నేహితులుగా మీరు నాకు ఉండి ఉండవచ్చు. మీరు ఎవరైనప్పటికీ నేను మీ కొరకు ప్రకటిస్తున్న సత్యమైన సువార్త ఏమిటంటే యేసు త్వరగా వస్తున్నారు. తన రాజ్యాన్ని మనకివ్వడానికి, తన రాజ్యంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన వస్తున్నారు. మనం సిద్ధంగా ఉండాలి, మనం మెలకువగా ఉండాలి. ఆయన రక్తములో మనము కడగబడిన వారమే ఉండాలి. ఆయన ఇచ్చిన మహిమ వస్త్రాన్ని మనము ధరించి మహిమలోనికి మనం వెళ్ళడానికి సిద్ధపడి ఉండాలి. ఈలోగా ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక మాటలు ఏమిటంటే హోషియా గ్రంథంలో నుండి 6వ అధ్యాయము 1, 2 లేక 3 వచనాల వరకు మనం చూచినట్లయితే ఇశ్రాయేలీల విషయంలో హోషియా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట, ఇశ్రాయేలీలు అనుకుంటున్న మాట ఏమని అనుకుంటున్నారనంటే రండి మనము యెహోవా యొద్దకు మరలుదాము, మనము దేవుని దగ్గరికి తిరిగి వద్దాం రండి. 2 దినములు ఆయన మనలను కొట్టెను, ఆయన మనలను చీల్చివేశాను. ఇప్పుడు 3వ దినమున ఆయన యొద్దకు మరలదము రండి, ఆయన మరలా మనలను బాగు చేయును, ఆయన మనలను స్వస్థపరచును, ఆయన మనలను బ్రతికించును. ఇది ఇశ్రాయేలీలు చెప్తున్నటువంటి ఒక మాట. బై ఇప్పుడు కూడా నేను జ్ఞాపకం చేస్తున్నా, ఒకవేళ ఎవరైనా ఇజ్రాయెల్ దేశానికి రావాలి అని అనుకుంటే నాతో పాటుగా మన ఆరాధన టీవీ ఛానల్ తరపున మీరు ఆ యొక్క బృందంలో ఉండాలి అని అనుకుంటే ఇప్పుడైనా మించిపోయింది లేదు.
ఈ జూన్ నెలలోనే మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. కనుక వెంటనే మీరు సంప్రదించండి. either నాకు మీరు కాల్ చేయండి, లేదంటే మన ఆరాధన స్టాఫ్, ఆరాధన సంబంధించినటువంటి వాళ్ళకి మేము ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్స్ ప్రకారంగా ఆ నెంబర్స్ కాల్ చేయండి. మేము సిద్ధంగా ఉన్నాం, మేము రావాలనుకున్నాం అని చెప్పేసి అని చెప్దాం. రండి, యెరూషలేమునకు వెళదాం, రండి, యెహోవా దేవుని దగ్గరికి వద్దాం. ఇశ్రాయేలీయులు అనుకున్నారు, రండి మనం యెహోవా యొద్దకు మరలుదము, రండి. ఆయన మనల్ని కొట్టారు, ఆయన మనల్ని దెబ్బతీశారు, ఆయన మనల్ని చీల్చివేసి ఉన్నారు. ఆయనే 3వ దినమున మనల్ని బ్రతికించే విషయం. ఈ మాటలు అర్థం చేసుకోవాలి అని అంటే మనం దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనం ఒకటి నేను మీకు జ్ఞాపకం చేయాలి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా దానియేలు గారికి చక్కని దర్శనాలని చూపిస్తూ ఉన్నారు. అందులో ఒకటి ఏమని చెప్పి ఉన్నారనంటే, ఇదిగో దానియేలు, నీకును నీ జనాంగమునకును ఈ పరిశుద్ధ పట్టణమని చెప్పబడుతున్న యెరూషలేం విషయంలోనూ 70 వారముల ప్రవచనం నేను చెప్తున్నాను, విను, గ్రహించుకున్నాడు ఆయన. 70 వారముల ప్రవచనం. 70 అనేటువంటిది కూడా యాక్చువల్లీ ఇశ్రాయేలీలు అయినటువంటి వాళ్ళ యొక్క దృష్టిలో ఒక విలువైన సంఖ్య 70 అనేటువంటి. 7 విలువ, 70 అనేటువంటిది కూడా విలువ. సో అట్టి విలువైన ఆ సంఖ్యలో ముందుగా ఇర్మియా ద్వారా చెప్పినప్పుడు దేవుడు ఒక ప్రవచనం అయితే ఏమన్నారంటే, మీరు నా మాట వినట్లేదు గనక నా సేవకుడైన నెబుకద్నెజరు, అన్యుడు, నిజాన్ని చెప్పాలంటే యెహోవా దేవుని ఎరిగిన వాడు కాడు, యూదుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కాదు. అయినప్పటికీ దేవుడు మాట్లాడుతుంటాడు, నా సేవకుడైన నెబుకద్నెజర్ని బబులోను నుంచి తీసుకొని వచ్చి మిమ్మల్ని చెరగా తీసుకెళ్ళి వెళ్ళిపోతాను అన్నాడు. అప్పుడు మళ్ళీ ప్రామిస్ ఏం చేశారంటే, 70 సంవత్సరములు అయిన తరువాత నేను మరలా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని మరలా నేను తిరిగి తీసుకొని వస్తాను అని, అది ప్రభువారు ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడినటువంటి ఒక విషయం 70 సంవత్సరాల తర్వాత. సో ఇప్పుడు దానియేలు గారు కూడా ఏమంటారంటే, దేవుడా, నువ్వు ప్రవచనం చెప్పించిన ప్రకారంగా 70 సంవత్సరాలు అయిపోయిందిగా, ఇప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తిరిగి తీసుకొని వెళ్తావా దేశానికి అని అడుగుతుంటే, ఆ దేశమును గురించి, ఆ దేశ జనాంగమైనటువంటి ఒక ఇశ్రాయేలీలైనటువంటి వారిని గురించి దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడు, 70 వారముల ప్రవచనం. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టే సమయానికి 62 వారములు అయిపోయినాయి. యేసు ప్రభు గారు పుట్టినట్టుకి 62 వారాలు అయిపోయినాయి. ఆ తర్వాత ఇప్పుడు 70వ వారం జరగాలి ఇశ్రాయేలీల విషయంలో. కానీ ఈ 70వ వారం అనేటువంటిది వచ్చుచున్నటువంటి ఒక రాజు కొరకు, అనగా క్రీస్తు విరోధిగా యూదులు అనుకుంటున్నటువంటి మెస్సియా అనేటువంటి ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక 7 సంవత్సరాల పాటు ఈ భూమిని ఏలుటను గురించినటువంటి ఒక విషయం. ఈలోగా ఏం జరిగింది అని అంటే, క్రీస్తు శకము 70లో, మళ్ళీ ఇక్కడ చూడండి 70వ సంవత్సరమే, క్రీస్తు శకము 70లో అంజూరపు చెట్టుగా పరిగణించబడిన ఇశ్రాయేలీలు ఎండిపోయారు. ప్రపంచ దేశాలకి చెదరగొట్టబడి ఉన్నారు. అనేక మంది యూదులు చంపబడితే వారి యొక్క రక్తము రోమియులు గుర్రమనెక్కి వచ్చిన ఆ గుర్రపు డెక్కలు తడిచినంత రక్తం నేల మీద కారిందంటండి. సాధారణంగా రక్తం వెంటనే గడ్డగట్టుకుపోద్ది. అలాంటి రక్తము అలా ప్రవహించింది అని అంటే, వారి యొక్క గుర్రపు డెక్కలు తడిచినాయి అని అంటే ఎంతమంది యూదులను చంపేశారో ఒక్కసారి ఆలోచన చేయండి స్నేహితులారా. యూదులైనటువంటి వారు ఎండిపోయారు. ఉన్న కొద్ది మంది ప్రపంచ దేశాలన్నిటికీ చెదిరిపోయి అంజూరపు చెట్టు ఎండిపోయేది. యెహెజ్కేలు గ్రంథములో 37వ అధ్యాయం దగ్గరికి వస్తే అక్కడ దేవుడు మళ్ళీ నరపుత్రునితో మాట్లాడుతుంటాడు, నరపుత్రుడా, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? ఇవి ఎండిపోయిన ఎముకలు, మామూలు ఎముకలు కాదు, పచ్చి ఎముకలు కావు, ఎండిపోయిన అంజూరపు చెట్టు, ఎండిపోయిన ఎముకలు. ఇశ్రాయేలీలకి సాదృశ్యం అండి ఇదంతా కూడాను. పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను గురించి దేవుడైన యెహోవా చెప్తున్నటువంటి ఒక ప్రవచనముల నెరవేర్పులండి ఇవన్నీ కూడాను. సో అక్కడ దేవుడు మాట్లాడతాడు, ఎండిపోయిన ఎముకలు బ్రతక నీకే తెలుసు ప్రభా. అప్పుడు మళ్ళీ దేవుడు నరపుత్రునితో నువ్వు ప్రవచనం అయితే మాట్లాడు, నువ్వు ఒక మాట మాట్లాడు, అప్పుడు జరిగే కార్యం జరుగుతుంది. ఆయన ఓ ఎండిపోయిన ఎముకలారా మీరు బ్రతకమని దేవుడు సెలవిస్తున్నాడు అనేసరికి గడగడమను ఒక శబ్దముతో ఈ ఎముకలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలుసుకొని అంట ఎండిపోయినాయి. ఈ ఎండిపోయిన ఎముకలు కలుసుకున్నాయి. ఆ తర్వాత దాని మీద చర్మం వచ్చింది, మాంసం వచ్చింది, నరములు తొడిగినవి, అయినను శవములుగానే, జీవము లేని శవములుగానే ఉండి ఉన్నవి. కొంచెం అక్కడ దేవుడని యెహోవా మాట్లాడుతూ చెప్తున్న మాట ఏమంటారంటే, ఇవి ఇశ్రాయేలీలకు సాదృశ్యంగా ఉండి ఉన్నవి. ఇశ్రాయేలీలు మేము ఎండిపోయాము అని అనుకుంటున్నారు. క్రీస్తు శకము 70లో అంజూరపు చెట్టు ఎండిపోయింది.
ప్రపంచ దేశాలకి చెదిరిపోయారు. ఇక నేను కూడా వాళ్ళని పట్టించుకోకుండా ప్రక్కన పెట్టి ఇప్పుడు నేను నా దృష్టి సంఘం మీద నేను పెట్టి ఉన్నాను. 2 దినములు అనబడిన 2000 సంవత్సరాలుగా ప్రపంచం అంతట్లో ఉన్నటువంటి లోకం అంతట్లో ఉన్న మనుషుల యొక్క రక్షణ, వారి యొక్క పాప క్షమాపణ కొరకు, వారిని నా రాజ్యముగా సిద్ధము చేయుట కొరకు, నా రాజ్యములోనికి వారిని తీసుకొని వెళ్ళుట కొరకు నేను ఇప్పుడు సంఘం అనేటువంటిది కట్టడంలో ఆ పని మీద ఉండి ఉన్నా. వీరిని అందాక అలా విడిచిపెట్టా. ఎంతకాలం? ఇక్కడ వాళ్ళు అంటున్న మాట, హోషేయ గ్రంథంలో అంటున్న మాట ఏంటంటే 2 దినములు ఆయన మనల్ని కొట్టెను, ఆయన మనల్ని చీల్చివేసెను, అనుమతినిచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి మళ్ళీ అక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే స్నేహితులారా, ఇశ్రాయేలీయులు అయినటువంటి వాళ్ళు కొంచెం అంటే కఠినంగా ఒకలాగా ఉంటారు, వాళ్ళు పట్టు అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు అదే యేసు వాళ్ళ మెస్సియాగా కనుక వాళ్ళు అప్పుడే గుర్తించి ఉంటే ఈ యేసు ప్రభు వారిని లోకానికి రక్షకుడుగా ఇచ్చిండేవారు కారు. యేసు మా దేవుడు, యేసు మా రక్షకుడు, మీకు కాదు అని చెప్పేసి మిగతా లోకం అంతటిని తృణీకరించి ఉండేవారు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి చిన్న దెబ్బ కొట్టి దేవుడు వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ గురించి ఇంకా పట్టించుకుంటూ మానేసి 70వ వారంలో ప్రవచనాల్లో 69 వారాలు అయిపోయింది. 70వ వారం వెంటనే జరగాలి, కానీ అది జరగనివ్వకుండా ఈ 69కి 70కి మధ్యలో ఉన్న ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఆ కొంచెం సమయం, ఆ క్షణం అనేటువంటి ఒక సమయం 2000 సంవత్సరాలు అయ్యేటట్టుగా ఇప్పుడు సంఘం అనేటువంటి మన గురించి ఆయన ఉండి ఉన్నాడు. మనలను ఆయన కట్టి ఉన్నారు, తన రాజ్యముగా మనలను కట్టి ఉన్నారు, ఆయన కొరకైన ఒక యాజకులంగా మనలను కట్టి ఉన్నారు, ఆయన కొరకైన ప్రజలుగా మన కొరకు తన రక్తాన్ని కార్చిన రక్తముతో ఆయన మనలను శుద్ధి చేసి, మనను పవిత్రపరిచి, మనకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చి, మనకు నీతి అనే వస్త్రాన్ని ఇచ్చి, మనకు మహిమ అనేటువంటి ఒక వస్త్రాన్ని ఇచ్చి, ఆయన రాకడ జరిగినప్పుడు మనమందరం కూడా ఎత్తబడుట కొరకైనటువంటి రీతిగా మనను సిద్ధపరిచినారు. ఈలోగా జరుగుతున్న విషయం ఏమిటంటే మరలా దేవుడు వారి గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. 1948వ సంవత్సరం మే నెల 14వ తారీఖున ఆ యొక్క ఇశ్రాయేలీలైనటువంటి వారికి స్వాతంత్ర్యాన్ని దేవుడు అనుగ్రహించినాడు, స్వేచ్ఛను వారికి అనుగ్రహించినాడు. ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతుకున్నట్లుగా ప్రపంచ దేశాలన్నిటిలో నుండి వారిని తిరిగి మరలా యెరూషలేము దగ్గరికి వారిని తీసుకొని రావటం అనేటువంటిది జరిగినది. యెరూషలేములో వారిని కూడబెట్టి ఉన్నాడు. ఆ తర్వాత జీవాత్మ వారి మీదకి రావాలి, పరిశుద్ధ ఆత్మ అనే నడిపింపు వారి మీదకి రావాలి. అప్పుడిక అంతమనేటువంటి ఒక విషయాలు. ఈలోగా ఇశ్రాయేలీలైనటువంటి ఎండిన ఎముకలు వచ్చి కొంతకాలం అవుతూ ఉంది. ఇప్పుడు దేవుడు మాట్లాడిన మాట, ప్రవక్త ద్వారా చెప్పిన మాట ఏంటంటే 2 దినములు ఆయన మనల్ని వదిలేశాడు. 2 దినములు = ఈ 2000 సంవత్సరాలు. నేను ముందే చెప్పాను, మోషే గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక దినము అనగా 1000 సంవత్సరాలుగా పరిగణించబడినటువంటి ఒక విషయాన్ని మోషే ప్రార్థనలో 90వ కీర్తనలో 4వ వచనంలో ఆయన చెప్పిన మాట. అలాగనే పేతురు భక్తుడు తన యొక్క 2వ పత్రికలో ఒక దినము 1000 సంవత్సరముల వల్ల ఉండింది అని అది కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆదాము విషయంలో నువ్వు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చేదమని చెప్పి 1000 సంవత్సరాల వరకు దగ్గర వరకు ఉంచి 1000 సంవత్సరములు దాటితే దినము దాటినట్లెక్క, మరి యొక్క దినములో అతడు చనిపోయినట్లెక్క. సో దేవుని యొక్క దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాల వరకు ఉంచి 900 సంవత్సరాలు దాటేటంత వరకు ఆనాటి మానవులు బ్రతికినటువంటిది. ఆ తర్వాత కాలమానం 120, ఆ తర్వాత కాలమానం 70, అధిక బలం అంటే 80 సంవత్సరాలు అన్నట్లుగా మనిషి యొక్క జీవన ప్రాయం అనేటువంటిది అలా తయారైనటువంటిది. సో ఇప్పుడు దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాలుగా ఉన్నట్టుగా ఇప్పుడు హోషేయ గ్రంథంలో ఇశ్రాయేలీయులు అనుకున్న మాట ప్రకారంగా 2 దినములు దేవుడు మనల్ని కొట్టి ఉన్నారు, 2 దినములు మనల్ని చీల్చి ఉన్నారు, 2 దినములు మనం అన్ని దేశాలకి, ప్రపంచ దేశాలకి చెదరిపోవడానికి దేవుడు మనకి అట్టి పరిస్థితిని కల్పించి ఉన్నారు. ఇప్పుడు రండి మనం యెహోవా యొద్దకు మరలదామని చెప్పేసి అన్నట్లుగా ఈనాడు ఇశ్రాయేల్ దేశంలో మనం చూస్తే ఒకటే ప్రార్థన, లేఖనాలు చదవడం, యెహోవా దేవునికి చేసే ప్రార్థన, యెహోవా దేవుని మీద వాళ్ళు ఆధారపడి ఉండటం, యెహోవా దేవునిని మొక్కడం, అనగా మన తండ్రి అయినటువంటి ఒక దేవునికి వారు చేస్తున్న ప్రార్థన. కాకపోతే ఏంటంటే మేము ఇక్కడ దేవాలయం కట్టుకోవాలి, ఆ మెస్సయ్యను పంపిస్తానన్నావు కనుక ఇప్పుడైనా పంపించవా అని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రార్థన, వాళ్ళ యొక్క విజ్ఞాపన జరుగుతూ ఉన్నటువంటిది. అందుకనే వాళ్ళు అంటారు 3వ దినమున ఆ దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉన్నారు.
ఎండిపోయిన ఎముకలను తిరిగి బ్రతికించి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి జీవాత్మను అనుగ్రహించి వాళ్ళు ప్రభువుని నమ్ముకునేటువంటి రీతిగా ఆయన చేస్తూ ఉండినటువంటి ఒక విషయాలు. 2 దినాలు అయిపోయినాయి. ఇప్పుడు అది 3వ దినంలో ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఉండినటువంటి ఒక విషయం. 3వ దినంలో ఇప్పుడు 3వ దినమున వారిని దేవుడు ఒక రాజ్యముగా చేసి వారు మందిరాన్ని కట్టుకోవడానికి, వాళ్ళకి దేశంలో నిలబడడానికి, ప్రభుని 2వ రాకడ కొరకైనటువంటి ఒక సూచనగా ఇశ్రాయేలీలైనటువంటి వారిని దేవుడు ఉంచి ఉన్నాడు. నేను మొన్న మధ్యలో ఒక రోజు మీటింగ్కి వెళ్ళినప్పుడు అది 3వ రోజు మీటింగు. సో అప్పటికే నా ముందు 2 రోజులు కూడా వాళ్ళు 12 గంటల వరకు కూడా మీటింగ్ జరుగుతూ వచ్చింది అని చెప్పారు. 12 గంటల వరకు ఎంత చెప్పారు బాబు అని అనుకున్నా. ఎంత చెప్పింది తక్కువే చెప్పారు. కాకపోతే పాటలు పాడించి ఆళ్ళు పాడి ఏళ్ళ పాడి స్పెషల్ సింగర్స్ పాడి మొత్తానికి 10 గంటలకు ఆ ప్రాంతానికి వాక్యానికి టైం ఇస్తే 11-11:30 దాకా వాళ్ళు వాక్యం చెప్పి 12 గంటల వరకు జరిగింది అని చెప్పేసి చెప్తూ వచ్చారు. నాకు అలాగే ఇచ్చారు. 10 దాటిన తర్వాత ఇచ్చారు. వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసి, ఆ యవనస్తుల కొరకు ప్రార్థన చేసి, వాళ్ళ ఊరు కొరకు ప్రార్థన చేసి, ఆ తర్వాత రాకడ గురించి నేను చెప్పినప్పుడు మొత్తానికి అప్పటికి 12 అయిపోయింది. అప్పుడు నేను ఈ మాట జ్ఞాపకం చేసుకున్నా. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అనే కేక వినబడినటువంటి ఒక ప్రకారంగా ఆ కేక వేసిన వాళ్ళు ఎవరు అనంటే ఆ 10 మంది కన్యకులు కారు. వాళ్ళు క్రైస్తవ సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. వచ్చుచున్న పెండ్లి కుమారుడు కాడు. ఆయన కేక వేస్తే ఇదిగో నేను వస్తున్నానని చెప్పిన మాటగా ఉండాలి అది. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనడానికి రండి అని చెప్పబడుతున్న మాట ఎవరు వేస్తున్న కేకనంటే ఈ 2 దినాలు అయిపోయి 69వ వారం అయిపోయి 70వ వారంలోనికి అడుగు పెడుతున్నటువంటి ఒక సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వాళ్ళు యెహోవా దేవుని యొద్దకు మరలి వచ్చి, ఓ దేవుడా 2 దినాలనే 2000 సంవత్సరాలు మమ్మల్ని చీల్చి చెండాడి ఉన్నాం, అన్ని దేశాలకి చెదిరిపోయేటట్టుగా చేసి ఉన్నాం. ఇప్పుడు మరలా మీరే మమ్మల్ని తీసుకొని వచ్చిన్నారు. పక్షిరాజు రెక్కల మీద తీసుకొని వచ్చినట్లుగా విమానాల మీద మీరు మమ్మల్ని తీసుకొని వచ్చినారు. ఆ ప్రాచీన కాలంలో విమానం అనేది లేదు, పాత నిబంధన కాలంలో. కానీ దేవుడు ఏమంటాడంటే పక్షిరాజు రెక్కల మీద నేను మిమ్మల్ని తీసుకొని వస్తాను, మరలా తీసుకొని వస్తానని చెప్పిన మాట విమానాల మీద వారిని తీసుకొని వచ్చి యెరూషలేములోనికి వారిని దిగేటట్టుగా చేసి దేవుడు వారిని మరలా తీసుకొని వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే 2 దినాలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ 3వ దినమున దేవుడు మమ్మల్ని బ్రతికించినటువంటి ఒక దినం, మమ్మల్ని మరలా తిరిగి దేశముగా ఏర్పాటు చేసినటువంటి ఒక దినం. 70 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మేము జీవన కాలం అనేటువంటి దానిలో ఉన్నాం. ఆ తరము గతింపదని చెప్పబడిన కాలంలో మేము ఉండి ఉన్నాం. 70వ వారం ఇప్పుడు మాకు జరగాలి. మా యెరూషలేము కట్టబడాలి. ఈ యెరూషలేములో రాజ్య స్థాపన జరగాలి. అందుకే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, ఓ యెహోవా దేవా, ఆ మెస్సయ్యను ఎప్పుడు పంపిస్తావు? ఆ మెస్సయ్య వస్తే మాకు ఇక్కడ దేవాలయం కట్టుకోవడానికి వీలవుతుంది. ఆ దేవాలయంలో ఎర్రని పెయ్యక రక్తాన్ని మేము ప్రోక్షించడానికి వీలవుతుంది. ఎవరు మాకు సహాయపడతారో మేము ఆ మందిరం కట్టుకోవడానికి, ఆ వ్యక్తి మా మెస్సియగా భావించి ఆయనని దేవాలయంలో మేము కూర్చుండబెట్టుకోవాలి. ఇది వాళ్ళు వేస్తున్న కేక. ఆ కేక మనకి వినబడాలి స్నేహితులరా. ఈయన మాటలు వింటున్న నా మిక్కిలి ప్రియ స్నేహితులైన మీకు, క్రైస్తవ బిడ్డలైనటువంటి ఒక మీకు, ఒకవేళ ఎవరైనా క్రైస్తవేతరులైన స్నేహితులుగా కూడా ఒకవేళ ఈయన మాటలు వింటూ ఉన్నట్లయితే నేను చెప్తున్న మాట అర్థం చేసుకోండి. నా మిక్కిలి ప్రియ స్నేహితులరా, యేసు 2వసారి భూమి మీదకి త్వరగా రానయ్యున్నారు. అటు ఇజ్రాయెల్లో జరుగుతున్న విషయాలు, ప్రపంచంలో జరుగుతున్న విషయాలు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడను గురించి తెలియజెప్తున్నటువంటి యొక్క విషయాలు. 2 దినాలు అయిపోయింది. ఇప్పుడు 3వ దినములో మనం ఉండి ఉన్నాం. ఈ 3వ దినములో ఏం జరగబోతుందని అంటే, సిద్ధంగా ఉన్నటువంటి వారు పెండ్లి కుమారునితో పాటు ఆ గదిలోనికి, ఆ రాజ్యములోనికి వెళుతున్నారు. ఎవరైతే మహిమ వస్త్రాన్ని కప్పుకున్న వారై ఉన్నారో, మహిమ మేఘమును ఎక్కడానికి సిద్ధంగా ఉండి ఉన్నారో, యేసు శరీరముగా ఆయన యొక్క శరీరముగా కలపబడి ఉన్నారో, ఆ శరీరము ఈ 3వ దినాన్న మహిమ దేహమనే శరీరముగా, సార్వత్రికమైన సంఘముగా మధ్యాకాశములో ప్రభుని ఎదుర్కొనడానికి మనము తిరిగి వెళ్ళడానికి అయినటువంటి రీతిగా మహిమ వస్త్రముతో కప్పబడినటువంటి వారు. ఏం జరుగుతుంది అక్కడికి వెళ్ళాక? బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక మాట ఏమిటంటే, చివరిలో 7 ఏండ్లు ఉంటుంది. ఆ 7 ఏండ్లలో అక్కడ ప్రభువు చేసే కార్యం ఏంటంటే, తన బల్ల దగ్గర మనలను కూర్చుండబెడుతూ ఉన్నారు. హల్లెలూయా. పాపం వలన చచ్చినటువంటి మనలను యేసుక్రీస్తునందు మనలను బ్రతికించి
మన పాపముల నుండి మనల్ని రక్షించి మనకు మహిమను వస్త్రముగా ధరింపజేసి ఆయన యొక్క రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళినప్పుడు నా ప్రభు అంటున్న మాట ఏంటంటే, రండి నా బల్ల దగ్గర కూర్చొని నాతో పాటు మీరు భోజనం చేద్దరు. కానీ ఈవెన సంఘముతో మాట్లాడుతున్నప్పుడు అంటాడు, తలుపునంత నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను లోపలికి వచ్చి నాతో కూడా అతనితో కూడా నేను కలిసి మేము భోజనం చేస్తాం. అఫ్కోర్స్ మళ్ళీ అక్కడ భోజనం అని అంటే పరలోకానికి వెళ్ళాక మహిమ దేహంతో వెళ్ళిన తర్వాత ఈ మహిమ దేహంతో తినవలసిన అవసరం లేదు. ఈ రక్త మాంసాలతో ఉన్న దేహానికి మనకు తినకపోతే నీరసం వచ్చేస్తుంది. మనం సరైన ఆహారం తీసుకోకపోతే నీరసంతో బలహీనతతో మనకి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. కానీ అక్కడ మహిమ దేహంలో ఇప్పుడు మనం తినే అన్నం కాదు, మనం తినే కూరలు కాదు, మనం తినేటువంటి యొక్క విషయాలు ఈ భూమి మీద ఉండేటువంటి యొక్క పదార్థాలు కాదు. కానీ ఆయన బల్ల దగ్గర కూర్చునేటువంటి యొక్క భాగ్యం, ఆత్మ ఫలములతో మనం అద్భుతమైనటువంటి యొక్క విందులో ఉండేటువంటి యొక్క భాగ్యం, యేసుతో కలిసి పెండ్లి కుమారునితో కలిసి ఆ పెండ్లి విందులో ఉండేటువంటి యొక్క భాగ్యం. అదేంటాడు అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఆయన పెండ్లి విందు, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడినటువంటి వారు ధన్యులు అని చెప్పమన్నటువంటిది. పెండ్లి విందుకు పిలువబడినటువంటి వారు ఆయన మనలను పిలుస్తూ ఉన్నారు. మధ్యాకాశాన్ని తీసుకొని వెళ్తున్నారు, అక్కడ జరిగే పెండ్లి విందు. ఇక్కడ కూడా ఒక చిన్న మాట, 3వ దినం అనేటువంటి దాని గురించిన విషయంలోనికి వస్తే నేనంటున్నా యోహాను సువార్తలోనికి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 3 సార్లు మరునాడు 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 అని వ్రాసి ఇచ్చి అన్నారు పరిశుద్ధాత్ముడు. 3 సార్లు 1వ అధ్యాయంలో యోహాను సువార్తలో. ఇప్పుడు 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి 1వ వచనంలో అయితే మరునాడు అని రాసి ఉండాల్సింది, పరిశుద్ధాత్మను రాయించి ఉండవలసింది. లేదా ఇక్కడికి 3 మరునాడులు అయినాయి కనుక 4వ దినమున అని వ్రాయించి ఉండాలి. కానీ కానాలో జరిగినటువంటి ఒక పెండ్లి విందును గురించి అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే 3వ నాడు గలిలయలోని కానా అనేటువంటి ఒక ఊరిలో ఒక వివాహము జరిగాను. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనం కలిసిన ఆ గొర్రె పిల్ల యొక్క పెండ్లి విందండి బాబాయ్ గాను, వివాహపు విందండి. యోహాను సువార్త 2వ అధ్యాయము ఆ 1వ వచనం నుండి వ్రాయబడినటువంటి ఒక మాటలో అక్కడ నేను నోటీస్ చేసిన ఒక విషయం ఏమిటంటే, 3వ నాడని ఎందుకు అక్కడ ఉపయోగించారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ 3వ దినమున ఆయన మధ్యాకాశానికి రావడం, మనమందరం కూడా ఆయన కలుసుకోవడానికి మధ్యాకాశానికి ఎక్కి వెళ్ళడం, అక్కడ 7 సంవత్సరాలు తాను సిద్ధపరిచినటువంటి జీతము మనుషులైన మనందరికీ ఇస్తూ ఉండటం, ప్రశస్త వస్త్రాల్ని మనకు కప్పడం, రక్షణ వస్త్రముతో, నీతి వస్త్రముతో, ఉల్లాస వస్త్రముతో, స్తుతి వస్త్రముతో, అన్నిటికంటే మించి మహిమ వస్త్రాన్ని మనం పోగొట్టుకున్న, ఆదాము గారు పోగొట్టుకున్న అప్పటి నుంచి లేనటువంటి ఆ మహిమ వస్త్రాన్ని యేసుప్రభు అంటారు, నా మహిమను నేను మీకు ఇచ్చి ఉన్నాను, నా మహిమనే మీ మీద వస్త్రముగా నేను కప్పి ఉన్నానని చెప్పేసి మన ప్రభువు చెప్పినటువంటి ఒక మాటలో నమ్మకెళ్ళి ప్రియ స్నేహితులారా, మహిమ వస్త్రముతో ఆయన మనలను అలంకరించడానికి, ఆయనతో పాటు కూర్చుండబెట్టుకొని ఆ విందులో మనం ఆయన బల్ల దగ్గర కూర్చుండడానికి, మనల్ని లేపి క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టినని వ్రాయబడినట్లుగా అర్హత లేని మనల్ని ఆయన యొక్క బల్ల దగ్గర ఆయనతో పాటు కలిసి భోజనం చేయడానికి. ఒకసారి నేను మన ప్రియులు బ్రదర్ అనిల్ కుమార్ గారి ఇంటికి నేను ఆహ్వానించబడినప్పుడు, రికార్డింగ్స్కి వెళ్ళినప్పుడు, ఆయన ఇంటికి నేను వెళ్ళినప్పుడు ఆయన బల్ల దగ్గర మేము కూర్చున్నాం. పెద్ద బల్ల అండి, ఆ యొక్క టేబుల్, డైనింగ్ టేబుల్, దానిలో మళ్ళీ మధ్యలో తిరిగేటువంటి బల్లలాగా మళ్ళీ ఒకటండి, దాని నిండా పాత్రలు, చుట్టూరు కూడా ఆ యొక్క పాత్రలు పెట్టబడి ఉన్నామండి. ఒక్కొక్క దానిలో వెరైటీ. సోదరి షర్మిల గారి దగ్గరికి వచ్చి బ్రదర్ అనిల్ గారికి నాకును ఆవిడ వడ్డిస్తూ ఉన్నప్పుడు వారు అంటున్న మాట, ఇవి మన పెరుగండి, గేదెల యొక్క పెరుగండి, ఇది చక్కగా తయారు చేసిన వంట, ఇది ఈ వంటకం అండి బాబు, 25 పైన ఎన్నో ఉండుంటాయండి. ఒక్కొక్కటి కొసర వడ్డేసి ఇంతంత వేసుకుంటే నా కడుపు నిండిపోయినటువంటి రీతిగా ఆ దేవుని దగ్గర సమృద్ధి అయినటువంటి రీతిగా ఆయన మనకు కావలసినవన్నీ ఆయన సిద్ధం చేసి ఉన్నారు. ఆయన బల్ల దగ్గర మనకి ఈ భూమి మీద ఉంటుండగా ఏమీ కావాలో, మనం ఆయన రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు మనకేముండాలో అన్నిటినీ మనకి ఇవ్వడానికి ఆ బల్ల దగ్గర ఆ పెండ్లి విందులో 3వ దినమున ఆ మధ్యాకాశంలో ఆ 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందుగా ఏర్పాటు చేయబడిన విందులోనికి ఆయన మనల్ని తీసుకొని వెళ్తున్నారు. ఈరోజు నేను మరలా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఆర్ యు రెడీ? మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రభుని రాకడ ఏ క్షణమో ఏ గడియో మనకు తెలియదు.
మనమందరం మహిమలో ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. ఆయన రాకడ కొరకు మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధపడి ఉన్నవారే పెండ్లి విందులోనికి వారు వెళ్ళి ఉన్నారు, విడిదిలోనికి వారు వెళ్ళి ఉన్నారు. సిద్ధపాటు లేని వాళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళారు, బయటే విడవబడి ఉన్నారు. నమ్మికిలి ప్రియ స్నేహితులరా, ఐఎమ్ వెరీ సీరియస్. ఈ మాట నేను చాలా భారంతో నేను చెప్తున్నాను. ఆయన రాకడ ఏ క్షణమో తెలీదు, కానీ ఇదిగో రండి అని పిలిచేసరికి మనం మహిమ దేహముతో ఆయన దగ్గరికి వెళితేనే ఆ పెండ్లి విందులో మనం పాలు పంపులు పొందుకుంటాం. ఒకవేళ లేదు, భయంకరమైన అగ్నిగుండమే. ఆ అగ్నిగుండంలో, నరకంలో, అపవాది కొరకు ఏర్పాటు చేయబడిన నరకంలో మనం అన్యాయంగా వెళ్ళవలసిన పరిస్థితి రాకూడదు. ఈరోజు నేను చూస్తున్న మీ విషయంలో నేను అది చెప్తున్నా, మీరు కానీ, మీ కుటుంబీకులు ఎవరు కానీ, నేను కానీ, నా ఇంటి వాళ్ళు ఎవరు కానీ మనం ఆ నరకానికి వెళ్ళే పరిస్థితి మనకు రాకూడదు. మనమందరం ఆయనతో కూర్చోవాలి, విందులో కూర్చోవాలి, ఆయన బల్ల దగ్గర కూర్చోవాలి. సమృద్ధిని మనం అనుభవించేటువంటి వారుగా ఆ పరలోక రాజ్యాన్ని మనం అనుభవించాలి. పరమ తండ్రి, మీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో నేను ప్రార్థన చేస్తున్నాను. అర్హత లేదు, మేము మానవులము గనుక తప్పు చేసాము గనుక మేము వాస్తవానికి నరకానికే పంపబడాలి. కానీ నాయనా, మీ కృపచేత మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకంలోనికి పంపించి మా పాపముల కొరకు ఆయన రక్తాన్ని కార్చి ఉన్నారు. ఆయన రక్తములో మా వస్త్రములను ఉతికి తెలుపు చేసి ఉన్నారు. నాన్న, యేసు రక్తమును బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. మహిమ దేహములు మాకిచ్చి మహిమ వస్త్రముతో మమ్మల్ని కప్పి 3వ దినాన మీ యొక్క శరీరం మహిమ దేహముగా లేచినట్లుగా మేమందరము కూడా ఆయన ఈ 3వ దినములో ఏ క్షణము ఏ గడియో మీరు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మేము ఆ మహిమలు అక్కడికి రావడానికి అట్టి ధన్యత మీరు మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు. అన్నిటికంటే మించిన ఆయన ఇదిగో 3వ దినాన జరగబోతున్నటువంటి పెండ్లి విందులో నాయన మీరు మీ శిష్యులు అక్కడ ఉండి ఉన్నారు. అక్కడ ఒకవేళ ద్రాక్షరసం అయినట్టుగా కనబడినా నీ మాట చేత నాయన నీళ్లను ద్రాక్షరసంగా చేసి ఎంత తృప్తిని అక్కడ వారికి ఇచ్చినారు నాయన. ముందుండిన ద్రాక్షరసం కంటే మించిన ద్రాక్షరసముగా పెళ్లి కుమారుని తరపున ఉన్నటువంటి వారు మాట్లాడినట్లుగా నాయన ఇదిగో మాకు కావలసిన సమృద్ధిని మీరు ఇచ్చినారు. మీ రాజ్యాన్ని మీరు మాకు ఇచ్చినారు. అక్కడ ఆనందాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు. మా కన్నీరు తుడిచివేసి ఉన్నారు నాయన. అక్కడ వ్యాధి లేదు, అక్కడ బాధలు లేవు, అక్కడ దుఃఖము లేదు, అక్కడ నిట్టూర్పులు లేవు, అక్కడ మూలుగు లేదు నాయన. అలాంటి అద్భుతమైన అనుభవాన్ని మీ రాజ్యంలో మాకు ఇవ్వడానికే మీరు వస్తున్నందుకు మీకు వందనాలు. 3వ దినమున జరుగుతున్నటువంటి ఒక పెండ్లి విందులో మమ్మల్ని తీసుకొని వెళ్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, ఈ సత్య సువార్త కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీరందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ నీ రాకడ జరిగినప్పుడు ఏ ఒక్కరూ మేము ఈ భూమి మీద విడువబడకుండా మీ రాజ్యములోనికి మేము వచ్చినట్లుగా నా తెలుగు ప్రజలందరి విషయంలో నీ కృపను అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదములు ఆయన బిడ్డలముగా ఆయన రాజ్యానికి మనం వారసులుగా ఉండి ఆయన బల్ల యుద్ధ కూర్చొనగలుగునట్లుగా మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. ఈ విషయంలో మీరు వింటున్న ఈ వర్తమానాల ద్వారా మీరు మేలు పొందుకున్నటువంటి వారు, మీరు పొందుకున్న అనుభవాన్ని నాతో పంచుకోవడానికి నేను కోరుతూ ఉన్నా. అదే సమయంలో అప్పటికి ఇంకా మీకు ఏదైనా సమస్య, ఇబ్బంది, కష్టాలు ఉన్నట్లయితే, మేము మీ కొరకు ప్రార్థన చేయాలనుకున్నట్లయితే ఫోన్ ద్వారా, SMS ద్వారా, వాట్సాప్ ద్వారా మీరు మాకు ఆ విషయాల్ని తెలియజేయచ్చు. మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, కాకినాడ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు మాతో ఫోన్లో మాట్లాడాలని అనుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ 9848110907, 94400409992, 8143221122, 8885527662, అలాగే 837444437. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజెప్పాలని అనుకున్నట్లయితే నా ఈమెయిల్ ID esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో ప్రభుని రాకడ ఆలస్యమైతే మనమందరం ఇలాగ కలుసుకోగలిగినట్లయితే మరొక అద్భుతమైన ఈ సత్య సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు త్వరగా రానయ్యున్న ఆ యేసు ప్రభు చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.